జోగులాంబ గద్వాల జిల్లా ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ రివ్యూపై నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని అన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు 3 కేటగిరీలుగా విభజించామని, కేసు తీవ్రతను బట్టి నష్టపరిహారం వర్గీకరణ కేటగిరీల ఆధారంగా 1 లక్ష నుండి 8 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థలో జడ్జి అందుబాటులో లేకపోవడం, కోవిడ్ సమయంలో కేసులు పెండింగ్ అవ్వడం వంటి కారణాల వల్ల కేసులు తేలే అవకాశం ఆలస్యం అయినా ఇప్పుడు అన్ని సక్రమంగా ఉన్నందున త్వరగా కేసులను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయనున్నట్లు హామీ ఇచ్చారు. అధికారులు ఎవరైనా తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని, అందరూ జవాబుదారీతనంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అవగాహన కల్పించడానికి ప్రతి నెల చివరి శనివారం రోజున సివిల్ రైట్స్ డే నిర్వహిస్తున్నామని, అందులో ఎంఆర్ఓ, ఎస్హెచ్ఓ అధికారులు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పిస్తారని అన్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ మాట్లాడుతూ జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమ్యూనిటీ రివ్యూ సమావేశంలో చర్చించిన అంశాలను మీడియాకు వివరిస్తూ ప్రతి గ్రామంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పై సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. 2023 సెప్టెంబర్ నుండి జూన్ 2024 వరకు 27 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయడం, వాటిపై సమీక్ష నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కంటిన్యూస్గా ప్రజలతో ప్రభుత్వానికి సంపర్కం ఏర్పడి ప్రజల్లో ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఈ ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించి దాదాపు 2-3 గంటలు లోతుగా చర్చ చేసి ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించి ఆ ప్రాంతంలో అందరికీ తెలిసి కేసు బుక్ చేయకుండా ఉండే పరిస్థితి లేకుండా చేయాలని చెప్పారు. ఎవరైనా స్టేషన్ ఆఫీసర్ కేసు అందరూ కూడా కలిసి సమాజం సమానంగా అభివృద్ధి చెందాలంటే ఈ చట్టాన్ని అమలు చేయాలనేదే మా ఉద్దేశం. ఈ చట్టం ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అనుకూలం కాదు, సమాజం మొత్తానికి అనుకూలం. ఈ చట్టాన్ని అర్థం చేసుకోవడానికి సివిల్ రైట్స్ డేని అమలు చేస్తారు. ఈ సివిల్ రైట్స్ డేలో